ప్రేక్షకులకి నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకుంటారు కదా జాగ్రత్తగా. ఈ వీడియోలో మనం షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు అనేక రకాల సందేహాలు వస్తాయి. కొంతమంది గంటకి ఏదో ఒకటి తినమంటున్నారండి, ఆకలి ఎక్కువ వేస్తుంది మాకు అని కొంతమంది మాకు అసలు ఆకలి లేదని, కొందరేమో ఎటువంటి ఆహారం తీసుకుంటే షుగర్ పెరగకుండా ఉంటుంది, కొందరు షుగర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి లైఫ్ స్టైల్ అంటే ఆహారం కానీ విహారం కానీ ఎలాంటివి చేయాలి అని అనేక సందేహాలు మెసేజ్లు పెట్టడం కానీ ఫోన్ చేసి అడగటం కానీ జరుగుతుందండి. దయచేసి ఫోన్ చేసి అడగవద్దు. నేను ఏదైనా ఒక మూలిక గురించి కానీ ఒక చిట్కా కానీ చెప్పాను అనుకోండి, అది మీ దగ్గరే ఉందా అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. మీకు అనేక మూలికల దుకాణాలు ఉన్నాయి హైదరాబాద్లో కానీ అనేక చోట్ల. ఆ మూలికా దుకాణాలకు వెళ్ళి మీరు చక్కగా అవి కొనుక్కొని తెచ్చుకొని చేసుకోండి. మా దగ్గర మొక్కలు కానీ ఎటువంటి మూలికలు దొరకవు. మీకు మొక్కలు కావాలంటే మూలికల మొక్కలు చాలా రకాలు మనకి హైదరాబాద్లో ప్రగతి రిసార్ట్ అని ఉందండి. ఆ ప్రగతి రిసార్ట్లో అనేక రకాల మూలికల్ని వేసి పెంచుతున్నారు వాళ్ళు. మొక్కలు కూడా అమ్ముతున్నారు. ఎన్నో వందల రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకు ఎవరికైతే మూలికలు పెంచాలి అని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళి తెచ్చుకోండి దయచేసి. చాలా రకాలు దొరుకుతాయి అక్కడ, ఎన్నో రకాలు. ఒక 800 నుంచి 1000 రకాల మొక్కలను పెంచుతున్నారు వాళ్ళు, ఎంతో కష్ట నష్టాలకి ఓర్చి. అందుకు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాలంటే నా రిఫరెన్స్ చెప్పండి. అక్కడ రామారావు గారు అని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే ప్రగతి రిసార్ట్లో ఆయన మీకు చక్కగా డైరెక్షన్ ఇచ్చి ఏది ఎలా చేయగాలి, ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఆయన చక్కగా వివరిస్తారు. ఓకేనండి. అందుకేంటంటే నేను చెప్పి మీరు జాగ్రత్తగా రాసుకొని అవి ఎక్కడ మనకి దొరుకుతాయి ఈ మూలికలు, అక్కడ నుంచి మూలికలు అమ్మే దుకాణాల నుంచి తెచ్చుకొని మందులు చేసుకోండి. ఓకేనండి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఈ స్టార్చ్ ఉన్న పదార్థాలు అంటే మనం కార్బోహైడ్రేట్స్ అంటారనమాట. అంటే బియ్యం లాంటి తెల్ల బియ్యం, లేకపోతే అత్యవసరాన్నం అనేది మనం ఎక్కువగా వండుకుని తింటున్నామండి. అంటే కుక్కర్లో వండుకుంటున్నాం. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కుక్కర్లో వండుకుని తినటం మంచిది కాదు. మీరు గంజి వార్చుకున్న అన్నం తింటే, అది కూడా బ్రౌన్ రైస్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మీకు. ఎందుకు అంటే నాకు ఒక స్నేహితులు ఉన్నారు అమెరికాలో, ఆయన రామ్ గారని. ఆయన ఫుడ్లో చాలా పెద్ద రీసెర్చ్ చేశారు. ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అది మన ప్రేక్షకులకు చెప్తే చాలా మంచిదని చెప్తున్నాను నేను. ఈ స్టార్చ్ అనేది లేని ఆహారం తీసుకుంటే చాలా బాగా కంట్రోల్ అవుతుంది షుగర్ అనేది చెప్తున్నారనమాట ఆయన. అందుకేంటంటే అత్యవసర అన్నం వండుకోవటం కానీ లేక కుక్కర్లో వండుకోవటం కానీ దానివల్ల కూడా షుగర్ పెరిగిపోతుందని ఆయన చెప్తున్నారండి. అది లేకుండా కనుక మీరు వార్చుకొని అన్నం వండుకుని తింటే చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు బియ్యం కాకుండా మిల్లెట్స్ లాంటి అనేక రకాలు డ్రై ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్, పచ్చికూరలు ఉంటాయి కదండి, బీట్రూట్, క్యారెట్, చిలగడదుంప కూడా తీసుకోవచ్చు, కానీ బంగాళదుంప కాదు. ఇటువంటివి మీరు కనుక తీసుకుని కొన్ని ఆకుకూరలు, ఇప్పుడు బ్రోకోలీ లాంటివి అనేక రకాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు పళ్ళు దొరుకుతున్నాయి, పైనాపిల్, అంజీరు, పచ్చి జాంకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలు, ఇటువంటివి కలుపుకొని మీరు ఒక పూట ఈ ఏదైతే స్టార్చ్ తోటి కూడుకున్న పిండి పదార్థంతో కూడుకున్న ఆహారాలు ఉన్నాయో, ఈవెన్ మిల్లెట్స్ కూడా అన్నీ మానేసి నైట్ ఓన్లీ ఈ ఫుడ్ కనుక మీరు తీసుకుంటే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. మీరు ఏం చేయాలంటే మీ ఆకలిని బట్టి, మీ శరీరం వెయిట్ని బట్టి, మీకు ఉన్న అరుగుదలని బట్టి, మీ వయస్సుని బట్టి, మీకు షుగర్లో ఉన్న రేంజ్ని బట్టి, అంటే బాగా అధికంగా షుగర్ ఉంటే ఒకలాగా, మీడియంగా ఉంటే ఒకలాగా, స్టార్టింగ్లో ఒకలాగా. ఈ ఆహారాన్ని తీసుకుంటా మీరు ఎక్కువ నీరు తాగండి. నీళ్ళు ఎక్కువ అంటే ఒక మనిషి 3 నుంచి 3.5 లీటర్లు హయ్యెస్ట్. శరీరం బరువును బట్టి, వయసుని బట్టి కూడా మీకున్న ఇబ్బందులు. అతిమూత్రం ఉంది, ఆయన రోజు 3 లీటర్లు 4 లీటర్లు తాగితే అస్తమానం ఆయన తెల్లవారులు పగల కూడా బాత్రూమ్కి వెళ్ళడమే సరిపోతుంది, ఆయనకి విశ్రాంతి ఉండదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు
మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా కావాల్సిన వాటర్ తాగేసి మధ్యాహ్నం మ్యాక్సిమం తగ్గించేసుకుంటా స్లోగా నైట్కి పూర్తిగా వాటర్ మానేశారనుకోండి, అప్పుడు మీకు అతిమూత్రం ఉన్నవాళ్ళు నైటు 2-3 సార్లు వేసి వెళ్ళవలసిన అవసరం తగ్గుతుంది. అటువంటి వాళ్ళు కొంచెం ఆవాల పిండి, ఆవాలు కొద్దిగా వేడి చేసి పౌడర్ చేసుకుని ఒక 3 ఏళ్ళకి వచ్చినంతది మొదట్లో రోజు తినండి. సాయంత్రం పడుకునేటప్పుడు చాలా వరకు అతిమూత్రం తగ్గుతుంది. ఈ అతిమూత్రం అనేది షుగర్ ద్వారా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాణాయామం కానీ వ్యాయామం, అట్లీస్ట్ మీ ఇంట్లో గార్డెన్ ఉన్నవాళ్ళు కానీ, మీ దగ్గరలో పార్క్ ఉన్న లాన్ ఉంటే కనుక పచ్చగడ్డి మీద మీరు ఎలాంటి పచ్చగడ్డి అయినా పర్వాలేదు, చెప్పులు లేకుండా నడవండి. నడిస్తే కనుక మీకు మ్యాక్సిమము దాని నుంచి రిలీఫ్ పొందడానికి స్టార్టింగ్లో అయితే చాలా అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 30-40 గ్రాములు కాకరకాయ కొనుక్కు తెచ్చుకుని పురుగు మందులు ఏమీ లేకుండా కాస్త ఉప్పు సోడా కలిపిన నీళ్ళలో నానబెట్టి ఒక 10 నిమిషాలు పోగంట మంచినీళ్ళలో కడిగి గుడ్డతో శుభ్రంగా తుడిచి జాగ్రత్త చేసుకోండి. దాని ముక్కను తీసుకుని మిక్సీలో కొట్టేసుకుని గుడ్డలో వేసి పిండుకుని ఒక 10-20 ml మీ శరీర బరువును బట్టి తాగేసి వాకింగ్ 1 గంట చేయండి. అది కూడా చెప్పులు లేకుండా లాన్లో, గడ్డి మీద. లాన్ అంటే లానే ఉండక్కలా, పచ్చగడ్డి ఉండాలి. పచ్చగడ్డి మీద నడవండి. నడిస్తే చాలా వరకు ఈ షుగర్ తగ్గడానికి అవకాశం ఉందండి. ఇన్సులిన్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా షుగర్ వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు బార్లీ ఎక్కువగా వాడుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో నెఫ్రాన్స్ కూడా ప్యూరిఫై అవడానికి, బ్లాకేజ్ ఏమన్నా ఉంటే కరిగిపోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే నేను పల్లేరు గురించి ఒక వీడియో చేశాను. అందులో చాలా రకాలుగా చెప్పాను. ఆ పల్లేరుని వాడుకోవచ్చు, గలిజేరుని కూడా వాడుకోవచ్చు అండి. తెల్ల గలిజేరు, పునర్నవ అంటారు దాన్ని. ఈ 2 కూడా వాడుకోవచ్చు. వేరుశెనగ గుళ్ళు నానబెట్టుకుని చక్కగా ఉడకబెట్టుకుని బాగా మెత్తగా అయ్యేలాగా, ఆ తర్వాత వాటిని కొద్దిగా నెయ్యి, ఉప్పు, కారం వేపించుకుని అవి తినండి. తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ అన్నమాట. నేను ఇంత క్రితం మీకు ఏదైతే చెప్పానో ఒక 2 అంజీరు, అలాగే కొంచెం జామకాయ ముక్కలు, కొంచెం బొప్పాయి ముక్కలు, బీట్రూట్, క్యారెట్, అదేవిధంగా ఆకుకూరలు మంచి ఏమన్నా దొరికితే పాలకూర లాంటివి న్యాచురల్గా పండినవి, మంచి భూమిలో పండినవి ఉంటే అది కొంచెం సలాడ్గా కలుపుకొని, రణపాల అని ఉంటుందండి, అది కూడా సలాడ్లో కలుపుకోవచ్చు. అది మీరు కుండీలో వేసుకుంటే దాన్ని బీజపత్ర అంటారు. ఆకు కింద పాడేస్తే మొక్కలు మొలిచేస్తాయి. ఆకులు ఒక 2 ఆకులు సన్నగా కట్ చేసుకుని సలాడ్లో కలుపుకోండి. చాలా బాగా పనిచేస్తుంది అది కూడా. ఈ విధమైన సలాడ్ ఈవినింగ్ ఫ్రూట్స్లో ఏం తినాలి అని మళ్ళీ అడిగితే అంజీరు, జామకాయ, బొప్పాయి, లేకపోతే అవకాడో, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్, ఇలాంటివి అన్నమాట. పైనాపిల్ కూడా తినొచ్చు. ఇటువంటి ఫ్రూట్ పీసెస్ సలాడ్లుగా చేసుకుని ఒకరోజు వెజిటబుల్స్, ఒకరోజు ఫ్రూట్ పీసెస్, ఒకరోజు 2 అయ్యి కలుపుకుని, ఒకరోజు జావా మీద, ఇలాగ మీరు కనుక ఈవినింగ్ ఈ ఏదైతే పిండి పదార్థాలు ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ అవి మానేసి కనుక జాగ్రత్తగా తీసుకుంటే నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు, కాకరకాయ అయితే, లేకపోతే నా గత వీడియోలో మెంతుల గురించి కూడా చెప్పాను. మెంతులు చాలామంది నవిలి తింటూ ఉంటారు. అలా కాకుండా ఒక చెంచా మెంతులు నానబెట్టుకుని, చలవ శరీరాలు అయితే మళ్ళీ ఒళ్ళు నొప్పులు రావడానికి, రొంప పట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మీ శరీర తత్వాన్ని బట్టి నానబెట్టుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఉదయం గిరగరా తిప్పి ఆ మెంతులు అలాగే మింగేయండి, నవలొద్దు. స్లోగా అరిగి చాలా స్లోగా మీకు ఆ షుగర్ అదే దాన్ని కంట్రోల్ చేసి మీ పొట్టలో ఉన్న క్రిములను చంపటం, అనేక పనులు చేసి వేడి శరీరాలకి చక్కగా చలవ కూడా చేస్తాయి. ఈ విధంగా మీరు ఆహార నియమాలు పాటిస్తే షుగర్ పెరగకుండా ఉంటుంది. డయాబెటీస్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఓకేనండి, నమస్కారం.